एक चाय మీకు బొడగాడు పట్టిందా? హనీ దోశ హనీ అంత ఉంది పాల పిట్టరో బయట పట్టరో ఓ ఇప్పుడు రోడ్డు అవతల ఆగు ఒక సెకండ్ మూతి పగిలిపోతే ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువ చేస్తాను. బట్ ఒకరు వెళ్తే ఇంకొకరు అలుగుతారు, ఇంకొకరు వెళ్తే ఇంకొకరు అలుగుతారు, ఒకరేమో అటు వెళ్ళిపోతారు, ఒకరేమో ఇటు వెళ్ళిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లీజ్ ఓయమ్మ ఏంది ఆగిపోయిందా? ఏంది లిఫ్ట్ ఆగిపోయిందా? ఓయమ్మ ఏం చిట్టలి అయ్యి చాయ్ అంట చాయ్. ఇప్పుడైతే మనందరం బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే బయటకు వెళ్తున్నాం. ఐ మీన్ డిన్నర్ చేయడానికి. షిరిడి వీధులు ఎట్టుంటే చూద్దాం రండి. ఇప్పుడే మనం అయితే షిరిడి వీధుల్లోకి వచ్చాము. ఇదిగోండి మా ఫ్యామిలీ మొత్తం కంప్లీట్ గా. అమ్మ నా మాతృమూర్తి, నాకు జన్మనిచ్చిన తల్లి, ఆ తల్లి జన్మకి ఈ తల్లి పుట్టింది, ఈ తల్లి జన్మకి ఆ తల్లి పుట్టింది, ఆమెకు అక్కగా ఆమె పుట్టింది. మేమందరం ఇప్పుడైతే షిరిడి వీధుల్లో తిరుగుతా ఉన్నాము. అమ్మమ్మ విగ్రహాల షాప్ లోకి వెళ్దాం, చూద్దాం. తర్వాత ఏం తింటామా? దొయ్యకుండా కూడా ఉంటది. ఇప్పుడైతే ఉడిపి హోటల్ ఉంది, దీనికి వెళ్ళి అయితే తినేద్దాం. కొన్ని ఆర్డర్లు అయితే చేసాము. దోశలంట, ఫ్రూట్ సలాడ్ అంట. టీ తాగి మంచి చూడండి ఫ్రెండ్స్, నేను ఏదో తెగ టీ తాగుతానని చెప్పి నన్ను మామూలుగా రోస్ట్ చేయరు. అసలుకి ఏం టీ అంటే అంత ఇదా అసలుకి? మీరు టీ లవర్స్, కాఫీ లవర్స్ ఉంటే భయంకరంగా కామెంట్ చేయండి, ఓట్ ఫర్ కీర్తి అని చెప్పి. లేదంటే ఊరికి రోస్ట్ చేస్తారు. టీ లవర్స్, కాఫీ లవర్స్ అంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి కాఫీ తాగుతుంది, టీ తాగుతుంది. మా అమ్మకి ఇష్టం. ఎక్కడ తాగలేదు వాడు ఒకటి తెచ్చి చెట్టి వాడిని చూస్తే టీ మీద తీర్చింది. వీడియో దీవా చూడండి ఫ్రెండ్స్, వీడియో తీ. మన పాపానికి నిజాలు చెప్తే కోపాలు వస్తుంది. ఓడు ఏం చాయ్ ఒక చాయ్ అన్నాడు. నైవయ్యా అన్న నేను. ఎందుకు తెచ్చాడు, ఎప్పుడు తెచ్చాడు, ఈ ఆర్డర్ ఇచ్చిందంటావు. ఏ చాయ్ గమాగం చాయ్ అన్నాడు. చాయ్ అంటే చాయ్ ఎగరుతుంది. మంచిగా తీసుకొని వచ్చి చూడు, అందులో అల్లం టీ అసలు ఎంత బాగున్నాయి తెలుసా అసలు. నీకు దండం పెడతా. అది అల్లం కాదు, విమల్. విమల్ పలుకుల్లో కేసరి, అది కేసరి చాయ్. విమల్ పలుకులలో కేసరి. నేను తాగుతా చాయ్. చాయ్ అని చాయ్ వైపే తిప్పుతుంది కెమెరా కూడా. చాయ్ ఎక్కడ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది మనసు ఆఖరికి. చాయ్ నాయి కూడా తాగిందంటే ఎంత తలకెక్కుందో చాయ్ అని చెప్తుంది. చాయ్ అంటే చాయ్ వాడు ఏమన్నాడు హని? చాయ్ అంట చాయ్. ఈసారి కుదిరితే వీడియోలో కుదిరితే ఆయన చూపిస్తా. వద్దులే మళ్ళీ ఎందుకులే. చాయ్ తలనొప్పి తగ్గిపోయింది. అందరం తగ్గిపోండుంటే, అందరం తాగుండుంటే ఏం బాగలేవు, ఒట్టి నీళ్ళు లాగుండే అని ఉండేది. ఒకటే పెట్టుకుని మనందరం నవ్యం కాబట్టి బొబ్బలో ఉండే అంటే టేస్టీగా ఉండే, చిక్కగా ఉండే. అసలు మిగిలికుండా లాస్ట్ పెట్టి చిట్టాటుంది కప్పు. మీకు బొడగాడు పట్టిందా? నీకేం కావాలి? ఏమైందిరా? ఇందాకేం జరిగిందంటే అమ్మ నీళ్లు తాగింది. తాగితే ఏమైనా సబ్బుగా ఉన్నాయి నీళ్ళు అనింది. నీకు గాడు పట్టిందా, అందుకని అట్టే ఉంటుంది అంటే నేను తాగితే నాకు సబ్బుగా అనిపించింది. నీకు కూడా గాడు పట్టిందా అంట. సరే మీ అందరికి సమాధానం చెప్పే టైం వస్తుంది, ఆగండి, వెయిట్. నేనైతే ఒక బేల్పూరి వడాపావు చెప్పాను. మా సిస్టర్ వచ్చేసి ఫ్రూట్ సాలడ్ దోశ చెప్పింది. 3 దోశ చెప్పింది. అనిదా నీది ఫ్రూట్ సాలడ్ అయితే, అది వడాపావు ఇంకా పావు బాజీ. అది వడాపావు బేల్పూరి. ఎందుకంటే ఇక్కడ మనం నార్త్ ఇండియాలో ఉన్నాం. నార్త్ ఇండియాకి వస్తే నార్త్ ఇండియన్ డిషెస్ ట్రై చేయాలి కాబట్టి నేను అవి ట్రై చేస్తున్నా. వడాపావు అలాంటివన్నీ హెల్దీ. నేను టీ తాగితే వచ్చింది వీళ్ళకంటే. నా బెడ్ బాయిల్ అయిపోయింది. నీకు వడాపావు మన నెల్లూరులో కూడా దొరకద్ది, కాకపోతే ఇక్కడ అథెంటిక్ గా ఉంటుంది నార్త్ ఇండియాలో. సో అందుకని తెప్పించా. నేను రోహిత్ శర్మ ఫ్యాన్. నా అలాగే రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎంత ఉన్నారో కామెంట్ చేయండి. విరాట్ కోహ్లీకి కూడా ఫ్యాన్ నేను. అందరికి ఏం రాలేదు. తాగు మంచి టీ, గరం గరం చాయ్, గర్మా చాయ్. చాయ్ చాయ్ కూడా గురి చేసుకుంటున్నట్టున్నాడు. చాయ్ కూడా ఎర్రగా భగవంతుడా
ఎర్రగా నవ్వుతుంది మళ్ళీ పాపం అంట. నవ్వుతుంది మళ్ళీ పాపం అంట. నేను అంతేలేదు కారణం లేకుండా పుట్టిన కారణం నవ్వి నవ్వి అప్పుడు టిఫిన్ కూడా పుట్టక అమ్మా, ఇప్పుడు ఈ గర్మాగరం ఛాయే తాగితే అయిపోవాలి. నిజం నీ నోరు కూడా ఎర్రంగా పడిందంటే ఎంత గర్మ సాయిరాం మనశ్శాంతిగా ఉందరా నాయనా నాకు. నీళ్ళు పుట్టినట్టు. పర్లా మా అమ్మ డ్రెస్ లోనే బాగుంటది శారీలో కంటే. కాకి తల్లి కాకి బిడ్డకి ముద్దు. మేము తోడకు పుట్టావు, నువ్వు ఆ కాకే పుట్టావు కదా. అంటే అది లేకపోతే నేను కాకినా పీకాక్ మమ్మీ, పీకాక్ మా మమ్మీ పీకాక్. పీకాక్ పిల్ల పీకాక్ ఏమొద్దు. అమ్మకి నేను నిన్న చెప్పులు సెలెక్ట్ చేశాను, మీరు ఎట్లా నాకు కామెంట్ చేయండి. మా అమ్మకి ఏందో బ్యాండేడ్ చూసినట్టు నేను నచ్చట్లేదు అంత. అంత లేదు, చూపించు ఒకసారి. నేను అట్లా నిందా కట్టుకట్టినట్టు అంట అంత బాగుంటాయి. నాకేం బాగుండేది. చూడండి అసలు ఎంత బాగున్నాయి ఆ మమ్మీకి చెప్పులు. చూసారు ఎట్టున్నాయి? నాకైతే అది నార్మల్ గా కూడా కాదు కానీ కలర్ కూడా బ్లూ కలర్ లో ఏదో కట్టుకట్టినట్టు ఉంది, బ్యాండెడ్ వేసినట్టు. ఏంది రేది అంత హనీ అంత ఉంది, తింటే తరిగిపోద్దిలే. తిను, ఇగో హనీ తీసుకో. అయ్యో రావా హనీని చూపి. అని పావైనది హనీ దోశ, హనీ అంత ఉంది. హనీ తిను, హనీ పెద్ద దోశ క్రిస్పీగా ఉంటుంది. తిను, తిన్నంత వరకు తిను. అది కాదు హైలైట్. చూడండి చూడండి, వదిలే హనీ. పాల పిట్టరో బయట పట్టరో. ఓ చూసారా దోశ ఎట్లా వేసిందో. నెక్స్ట్ ఐటమ్స్ వస్తాయి, అవి కూడా చూద్దాం. స్టాప్. వావ్, ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఏమైందిరా? ఫ్రూట్ సలాడ్, చిన్నీకి వచ్చిన ఫ్రూట్ సలాడ్. ఎందుకే నార్త్ ఇండియాకి వస్తే నార్త్ ఇండియన్దే ట్రై చేయాలా. అసలు చూడండి ఎంత బాగుందో బేల్పూరి. వావ్, చాలా బాగుంది. టూ గుడ్. తినేసిన తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. అది ఓవర్ యాక్షన్ ఒక మైక్ ఇవ్వు. చూసారా ఇదిగో నిద్రు ఇప్పుడు దాకా నన్ను ఎంతలా రోస్ట్ చేశారు. చూడండి టీ పట్టుకొని ఎంత ఫుల్ ఫుల్. ఇదిగో ఒక మ్యాటర్ చెప్పాలనుకుంటున్నాను మీకు. ఇక్కడ ఎప్పుడు చాయ్ తాగొద్దు. చాయ్ పీతా హే అంటే డౌటే. ఇప్పుడు కూడా ఇంకా నన్ను రోస్ట్ చేస్తున్నాను. లేకే అప్ కాతా హే అంటే జ్యాదా లేకే అవునండి. ఇప్పుడు గుట్ట 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 తాగుతుంది. ఇప్పుడు అందరి కప్పుల్లో చాయ్ సగమే ఎందుకు నాకు తెలుసా, మిగతా సగాలని చిన్ని అక్కడ తాగింది ఫ్రెండ్స్. చిన్ని అక్క ఫుల్ తాగింది, మేము అందరం హాఫ్ని హాఫ్ తాగాము. ఒక్కసారి టేబుల్ని చూడండి, రావణ్ దాడి చేసి పెట్టారు. వాడు ఇప్పుడు దాకా ఉదయం నుంచి ఎన్ని టేబుల్ క్లీన్ చేశాడో తెలియదు కానీ ఆ టేబుల్ అన్నింటికి మించిన టేబుల్ ఇది ఇప్పుడు క్లీన్ చేయాలంటే. ఇప్పుడు రోడ్డు అవతల ఆగు ఒక సెకండ్, ఆగు ఒక సెకండ్. మూతి పగిలిపోతే ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువ చేస్తాను. సారీ క్షమింపుడి. అవతల రోడ్డు అవతల అయితే చాలా షాప్స్. పింపుల్ ఏంటి రోజుకు 10 పింపుల్ ప్యాచెస్ వేసుకునే వాళ్ళు కూడా నా పళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఒకసారి చూపి, దగ్గర తీసుకొచ్చి చూపి. క్లోజ్అప్ క్లోజ్అప్ లో నేను పెట్టుకున్నా పల్స్ ఇటు. నువ్వు ఇట్లా చెప్తా. క్లోజ్అప్ లోది ఒక్క పింపుల్ చూపి ఫేస్ మీద. తిరిగి లెఫ్ట్ తిరిగి ఈడ పగిలింది, ఒక్కటి పగిలింది అంతే, ఇంకేముంది. అంత క్లోజ్అప్ లో చూపియాలా? నిన్ను చూపిస్తా. రోడ్డు అవతల అయితే చాలా షాపులు ఉన్నాయన్నమాట. అక్కడ సాయిబాబా బొమ్మలు అన్ని రకరకాల బొమ్మలు. నేను ఒక 4 బొమ్మలు కొనుక్కుంటాను, అంటే ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడానికి. మేము షిర్డీకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మా సిస్టర్ అనమాట. మా సిస్టర్కి సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఈవెన్ 10th క్లాస్ ఎగ్జామ్ ప్యాడ్ మీద కూడా సాయిబాబా ఫోటో ఉండే ప్యాడే తీసుకెళ్ళేది, ఇష్టము. సో ఇప్పుడైతే అందుకని బాబాని చూడాలని తప్పిస్తా ఉండింది. ఎప్పుడో 6th క్లాస్లో వచ్చాము. ఇప్పటి నుంచి మా సిస్టర్ కళ్ళల్లో కళ్ళు మూసుకొని ప్రతిసారి సాయిబాబానే వస్తున్నారు. సో 2-3 సార్లు కళ్ళకు కూడా వచ్చాడంట. అందుకని మేమైతే షిరిడీకి వచ్చేసాము. ఒక్క రోజులో నెల్లూరులో బయలుదేరి షిరిడీలో అయితే ల్యాండ్ అయిపోయాము. ఆ రోజుకే ఫుల్ అయిపోయింది అనమాట. అప్పటికే ఒత్తులు ఆరిపోయి ఆ రోజు నైట్కి అయితే నిద్రపోయాను. పొద్దున్న లేచి చూసేసరికి హనీ పాప చేతికి అయితే ఒక వాచ్ ఉందన్నమాట. ఏందబ్బా మ్యాటర్ అంటే నైట్ మా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయి షాపింగ్ అయితే చేసేసి, షాపింగ్ అంటే మొత్తం ఏం షాపింగ్ చేయలేదు, ఏదో 1-2 సాయిబాబా విగ్రహాలు అవి అయితే కొనుక్కొచ్చారనమాట. మళ్ళీ పొద్దున్నే లేచి నీట్ గా రెడీ అయిపోలేదు. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ అయితే మాకు సేజ్ హారతో ధూప్ హారతో కరెక్ట్గా అయితే గుర్తులేదు, ఆ హారతికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. లెటర్ అయితే ఒకటి పెట్టించుకున్నాను. ఇదే అనమాట
ఇప్పుడు ఇది తీసుకెళ్ళి హారతి సాయిబాబా ధూప్ హారతికి అయితే వెళ్తున్నాం అనమాట. ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి. హనీ పాప అయితే అవసరం లేదంట, మన నలుగురికి అయితే ధూప్ హారతి అంటే ఈవినింగ్ జరుగుతుంది 6 o'clockకి. 5 o'clock ఈ లెటర్ తీసుకెళ్ళి అక్కడికి రిపోర్టింగ్ చేసి లోపల పంపించేసి 1 hour పాటు సాయిబాబా ముందర కూర్చోబెట్టి హారతి చేయించి బయటకి అయితే పంపిస్తారంట. ఆ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ వస్తుంది. అప్పుడు అయితే నా చేతికి ఫోన్ రాదు. ఆ తర్వాత మేము షాపింగ్కి వెళ్తాం. ఇంకా చాలా ఉంది వ్లాగ్ అయితే చాలా బాగుంది. సో కులాడి స్వప్న సుందరి పేరు తెలవరోడు లేడు మేస్త్రి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాం. లేడీస్ గ్యాంగ్ అంతా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. పెదం మీద ఇది కూడా పెట్టేస్తా. చూస్తూ ఉండగానే రోజులు ఇట్లా మారిపోతాయని చెప్పి అసలు అనుకోలేదు. ఎప్పుడో నా చిన్నప్పుడు మా డాడీ, మా మమ్మీ, ఇంకా మా సిస్టర్, మా ఫ్యామిలీ మాత్రమే కాదు, ఇంకో 2-3 ఫ్యామిలీలు కలిసి అయితే షిరిడీకి వచ్చాము. అది కూడా ట్రైన్ లో. అది ఒక నాటి జర్నీ కాదు, నా చిన్నప్పుడైనా కానీ ఇప్పటికి అలాగే గుర్తుండిపోయింది. 2 రోజులు అనమాట. నెల్లూరు నుంచి హైదరాబాద్కి ఒక రోజు, హైదరాబాద్ లో మార్నింగ్ సాయంత్రం దాకా ఉండాలన్నమాట. సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ లో ట్రైన్ ఎక్కితే తర్వాత రోజు ఉదయం షిరిడీలో అయితే దిగేవాళ్ళమి. అబ్బా ఫ్యామిలీ డ్రామాలు అట్లా ఇట్లా ఉండేవి కాదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలు కూడా ఈ వీడియోని టీవీలో వేసుకొని మరీ చూస్తూ ఉంటారు. చూస్తే చూడండి ఏం చేస్తాం చెప్పండి. అప్పుడు జరిగిన అయితే మామూలు ఫ్యామిలీ డ్రామాలు కాదనమాట. ఒకరు అలిగితే ఇంకొకరు అలుగుతారు, ఇంకొకరు వెళ్తే ఇంకొకరు అలుగుతారు. ఒకరేమో వెళ్ళిపోతారు, ఒకరే వెళ్ళిపోతారు. నేను మా నాన్న మాత్రం ఇంకో సైడ్ పోతా ఉండేవాళ్ళమి. భలే ఉండేవి. నేనైతే షిరిడీకి రావడం చాలా రేర్ గానే, మా మమ్మీ వాళ్ళు అయితే రెగ్యులర్ గానే వస్తూ ఉంటారు. లాస్ట్ 1 year బ్యాక్ కూడా మా అమ్మ, మా పెదమ్మ, మా అక్క వాళ్ళందరూ అయితే వచ్చేళ్ళారు. మీ ఎవరికి ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పకుండా దాచిపెట్టాను కదా, నా దగ్గర ఒక సూపర్ పవర్ అయితే ఉందన్నమాట. ఎక్కడికైనా పొరపాటున ఒక దగ్గరికి వచ్చాను అనుకో ఒకసారి, ఆ రూట్లన్నీ నాకైతే క్లియర్ గా గుర్తుండిపోతాయి అనమాట. తర్వాత నాకు ఎవరు గైడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కళ్ళు మూసుకొని వెనక్కి వచ్చేస్తాను. అలాగే షిరిడీలో కూడా మొత్తం అయితే గుర్తుపెట్టేసుకున్నాను అనమాట. మనం వచ్చిన ఫస్ట్ రోజే, ఈ 2వ రోజు కదా, మొత్తం ప్రతి రూట్లు అయితే నాకు గుర్తుండిపోయి ఫస్ట్ రోజు వెళ్ళి లెటర్ తీసుకుని అంతా ప్రొసీజర్ అంతా చేశారు కదా. అదే 2వ రోజు ఎవరు నడకుండా డైరెక్ట్ గా వెళ్తుంటే మా అమ్మకే డౌట్ వస్తా ఉంది, నిజంగా కరెక్ట్ గానే పోతున్నావా, కరెక్ట్ ప్లేస్ లోనే ఉంటున్నావా అని చెప్పి. కానీ మా అమ్మ అయితే నన్ను పోవడం చూసాను. చాలా రోజుల తర్వాత పొగిడింది, నువ్వు మామూలుడు కదరా అనింది. ఇక్కడ ఒక బామ్మగారు అయితే ఫ్లవర్స్ అమ్ముతా ఉన్నారన్నమాట. పెద్ద ఆవిడ, ముసలావిడ. ఆమె దగ్గర అయితే 2 ఫ్లవర్స్ కొనేసుకున్నాను. హనీ పాప ఒకటి, నాకు ఒకటి. ఇది మాకు ఉంచుకొని దానికి కదా, సాయిబాబా సమాధి మందిరం లోపలికి వెళ్తున్నాం కదా ఇప్పుడు, సమాధి మీద పెట్టడానికి. సమాధి మందిరం అన్నా అని చెప్పి మళ్ళీ తిట్టబాకండి, దాన్ని సమాధి మందిరం అనే అంటారు, మనకి గుడి అంటారు. కొంతమంది అక్కడ రాసినప్పుడు కూడా వెళ్ళే వే అంతా కూడా అదే రాసి పెట్టుంటారు, వే టు సమాధి మందిర్ అని. షిరిడీలో ఈ గుడి దగ్గర అయితే ఒకటి గమనించారనమాట. ఇక్కడ కుక్కలు చాలా అంటే చాలా లావుగా ఉన్నాయి, ఆల్మోస్ట్ 10 సైజులో ఉన్నాయి. సాయిబాబాకి ఫేవరెట్ కదా కుక్కలు, అందుకని చెప్పి ఇక్కడ కుక్కలకి ఎక్కువ మంది ఫుడ్ పెట్టేటట్టున్నారు. దర్శనానికి అయితే వెళ్ళి అక్కడైతే కూర్చొనేసాము. ఒక 1 hour సాయిబాబా ముందరే కూర్చున్నాం. హారతి అంతా అయిపోయింది. హారతి అయిపోయిన తర్వాత కూడా 1/2 hour సాయిబాబా ముందరే నిల్చొని అక్కడ కూర్చొని అయితే వచ్చాను. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంత దూరం వచ్చినందుకు మంచి దర్శనం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ కేదారన్న అనమాట నాకు లెటర్ ఇచ్చింది. ఆ తర్వాత మేము అందరం అయితే బంధువులకి షాపింగ్ చేసేసాం. అదే సాయిబాబా విగ్రహాలు. ఓన్లీ విగ్రహాలనే కాదు, చాలా అంటే చాలా సామాన్లు అయితే కొనేసింది మా అమ్మ, ఇంకా మా పెదమ్మ, మా సిస్టర్ కలిసి. నేను కూడా కొన్ని కొనుక్కున్నాను. ఇప్పుడు దాని గురించి ఎందుకు, ఇక్కడ విగ్రహాలు అయితే చాలా అంటే చాలా డీటెయిలింగ్ గా ఉన్నాయి. మొత్తం మార్బుల్ తోటి. మార్బుల్ అంటే ఇప్పుడు మామూలుగా నేల మీద వాడతాం కదా, అట్లాంటి మార్బుల్ కాదనమాట. పైకి అయితే రాయి కనిపిస్తుంది కానీ లోపల పౌడర్ రైస్ చేస్తారు. అట్లా కాకుండా నేనైతే ఇంపోర్టెడ్ ఇటాలియన్ మార్బుల్స్ అని అమ్ముతున్నారు. కొన్ని డీటెయిల్ గా ఇంకా స్పెషల్ గా చాలా బాగున్నాయి. వాటిని అయితే చూసాను, నాకు చాలా నచ్చాయి. ఓన్లీ మార్బుల్ విగ్రహాలే కాదు, నైట్ టైం కరెంట్ పోయినప్పుడు ఇంకా మనం లైట్లు ఆపేసినప్పుడు అయితే మెరుస్తా ఉంటాయి అనమాట. రేడియం విగ్రహాలు అవి చాలా చూసాను. ఇక్కడ ఇంకా శివాజీ మహారాజు ఇటు సైడ్ ఫేమస్ అనమాట. నార్త్ సైడ్ ఆయన దేవుళ్ళగా పూజిస్తారు, నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఓన్లీ సాయిబాబా విగ్రహాలే అమ్ముతారు అనుకున్నా, ఎందుకంటే ఇక్కడ అంతా షిరిడి కదా, షిరిడిలో ఓన్లీ సాయిబాబానే అమ్ముతారు అనుకున్నా. కానీ కాదు, సాయిబాబా ఎంత ఎక్కువ అమ్ముతున్నారు, అలాగే మిగతా దేవుళ్ళని విగ్రహాలు కూడా అమ్ముతున్నారు. అవి కూడా డీటెయిలింగ్ చాలా అంటే చాలా క్యాక్ ఉన్నాయి. సరదాగా ఇప్పుడు నేను చూపిస్తున్న వినాయక స్వామి విగ్రహం ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి. మీకు ఒక 5 సెకండ్ల టైం ఇస్తా. 1 2 3 4 5 మీరు గెస్ట్ చేయాలి. నాకు తెలిసి మహా అంటే ఒక 5,000 10,000 అనుకుంటారు, అది ఆల్మోస్ట్ 70,000. ఎందుకనే కదా ఇక్కడ ఐటమ్స్ అన్ని చాలా కాస్ట్లీగా అనిపిస్తున్నాయి. అందుకే నేను కూడా ఇక్కడ ఈ ఫ్లోర్ లో అయితే ఏం కొనలేదు, ఎందుకంటే అవి వాటితో సిల్వర్ కోటింగ్ ఒకటి వచ్చి దానిపైన ఏదో రకరకాల కోటింగ్ వస్తుంది. ఇక్కడ ఇంతమంది విగ్రహాలు, ఇంతమంది దేవుళ్ళు ఉండగా నా కన్ను మాత్రం మా స్వామి వైపే వెళ్తా ఉంది. ఎందుకో తెలియదు, అది ఎమోషన్ కాదు, ఇష్టం కాదు, అదొక రకమైన బంధం అంతే, ఏ జన్మ బంధం. మా అమ్మ కొనేది తక్కువ, చూసేది ఎక్కువ అనమాట. అక్కడ ఉన్న ప్రతి బొమ్మను తీపిచ్చి ప్రతి దాని రేట్ అయితే అడిగింది, కానీ కిందకెళ్ళి మాత్రం చాలా తక్కువ రేట్ ఉండే సాయిబాబా బొమ్మలే కొనుక్కునింది. చిన్నప్పటి నుంచి నేను బతకడం కోసం ఎన్నో యుద్ధాలు చేశాను. ఈ శంఖం నా సొంతం చేసుకున్నానికి మా అమ్మ దగ్గర చేసిన యుద్ధం అంతా ఇంత కదా, 5,000 పెట్టి మా అమ్మ చేతే బిల్లు కట్టించి మరి ఆ శంఖాన్ని అయితే అక్కడ కొన్నాను. దాని తర్వాత దాన్ని నేను కష్టం అంతా ఇంత కదా, దాన్ని వదలేక. మీరు కూడా చూడండి ఆ కష్టాన్ని. 5,000 చెప్పారు. ఒరే బేరం ఆడదాంరా, వాళ్ళు సగానికి సగం అడిగితేనే వాళ్ళు తగ్గిస్తారు అని చెప్పిన. బేరం ఆడనిలా, వాళ్ళు ఎట్ట బతుకుతారు అని అన్నాడు. ఇప్పుడు నువ్వు ఎట్ట బతుకుతో చూస్తా. 2 రోజులు అవుతుంది ఇప్పుడు షిరిడీ నుంచి వచ్చి, అది మాత్రం ఊదడానికి రావటం లేదు. నువ్వు గాని రేపటి నుంచి అది ఊదుతా తిరగాల. ఇల్లంతా రోజు ఊదుతాను, ఇల్లంతా తిరుగుతాను, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ అంతా పారిపోద్ది. 5,000 కోసం ఏంది బేరం ఆడేది అని చెప్పి మాట్లాడను. చూడు ఎట్ట ఉంచున్నాడో చూడండి. తలెత్తమ్మా, రావట్లేదు నాకు, ఊపిరితిత్తులు అరిగిపోయేటట్టుంది. నేను చెప్పానా, వాళ్ళు చూపిస్తారు రా అట్ట, వాళ్ళు అట్ట అమ్ముకోవడానికి చెప్తారు, అది మనకి రాదని చెప్పినాను కదా. సారీ కాదు, నాకు దాంట్లోంచి సౌండ్ రావాలా. కానీ 5,000 అక్షరాల 5,000 తీ బయటికి. వద్దులేండి ప్లీజ్. 5,000 ఏం శంఖం అమ్మా? సమర శంఖం ఏదమ్మా పూరించు ఒకసారి చూద్దాం.
ఇదనమాట మొత్తానికి మా షిరిడి ట్రిప్ ఇలా అయితే ముగిసింది. హనీ పాపను హాస్టల్లో వేసే వీడియో అయితే లాంగ్ వీడియో పెడతా నెక్స్ట్. ఈ వీడియో కానీ 30,000 లైక్స్ కొట్టి రోజులైంది హనీ పాపను ప్రాంక్ చేసి. మొత్తానికి అయితే ఇప్పుడు ప్రాంక్ చేయబోతున్నా. గుర్తుంది కదా 30,000 లైక్స్ కొట్టేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా ప్లీజ్. ఉంటా బాయ్.